ఇప్పుడు అది ఇంత ఇన్ని సింపుల్ ఇష్యూస్ లేదు. జరిగాయి కదా, ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు, ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? జరుగుతూనే ఉన్నాయి, జరిగాయా? జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయా? జరుగుతున్నాయి. అందుకే ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్ట్ ఉన్నాయి అవి. సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి, నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది నువ్వు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు. ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హనీ తీసుకుని ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురిలో ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చోడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు, అందుకే తీసేసిన. ఇట్లా ఏం చెప్తలేను కదా, నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పినా అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ? ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ? డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి, రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హై చైతు ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లా. నా కాంటాక్ట్ లేదు. నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే మామూలు మనుషులకు చాలా మందికి మా మామ ఏమంటుండే అంటే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, వంశీ చెప్తే కొన్న బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే, అట్లాంటి నేను చెప్తే కొన్న బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కదా ఇంకా, పెదనాన్నను నిన్న పని మనిషితో క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా. లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా. నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో, నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసిన, మా బాబాయిలు చూసిన, ఎక్కడ దూర బంధువులు చూసిన, ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తా నేను. లేదా పెద్దమ్మనే చంపుతుంది కాఫీలో విషయం ఇచ్చి. లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక గంటల. ఆయన సెలబ్రిటీ కాదు, ఆయన సోషల్ మీడియా లేదు, అయినా ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా. ఏ మనిషి జీవితం అని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం ఏదో పెద్ద ఆర్ట్ లాగా. నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం. నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్, నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా? అంటే ఎంతసేపు పని అది అని. పోనీ లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే, డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, నీ డబ్బు దెబ్బతిన్నా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. నీ జీవితం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25-26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తుంది కానీ ఏమో ఉండొచ్చు. అయితే
ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చిండు 21 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్లడు యూఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావు అంత. నువ్వు ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా. ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇంత చైర్మన్ లెవెల్లా, ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్కరోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడిల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చి. నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు అల్లుళ్ళు, వాళ్ళకి మా అక్క చెప్పాలి కదా, వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని. మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తాయి, అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి, బ్లాక్ మార్క్ వేసి, అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే, వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింబుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవా అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా అంటే ఒక రెస్పెక్ట్ మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను. ఏమంటున్నా, సర్వైవ్ ఎట్లా అవుతారు మనుషులు? సర్వైవ్ ఎట్లా అవుతారు? సర్వైవల్ కష్టమవుతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా, పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నాకు కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినాడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసిండ్రో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా ఎగురుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వా కప్పి నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు. మా అమ్మమ్మకి ఏమేమో అవుతుంది. మా అమ్మమ్మ ఇప్పుడు మీకే కూడా, ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిడు మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కి అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు? సరే నేను చెప్పిన, డౌట్ క్రియేట్ చేసిన, వంశీ డౌట్ క్రియేట్ చేసిన, సగం మంది నమ్ముతున్నారులే, సగం మంది నన్ను వదిలేస్తావా? మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోతలోజు నడుపుతున్నట్టు చేస్తే నేను ఎట్లా వదిలేస్తా? యాంకర్లను కూడా అవునా నిజమా ఏందది అంటే చెప్పు ఏమైతుంది, నైట్ ఏమైతుంది చెప్పు. అది ఒక పద్ధతి. అది ఇప్పుడు అర్పిత కూడా డైరెక్ట్ మెసేజ్లు చేస్తారు, వాళ్ళతో తిరగకు, జాగ్రత్త అంటే. ఏముంది మీ దగ్గర? ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నాతో ఎందుకు తిరగరాదు, నాతో ఎందుకు జాగ్రత్త? నువ్వు అఫీషియల్ గా ప్రూఫ్ చూపించి, వంశీ ఇట్లా అంటాడని ప్రూఫ్ చూపించి జైలు లేపి, లేకపోతే వాళ్ళ అన్ననే దీని వెనకాలంతా నడిపిస్తున్నది అని ఏమైనా చెయ్యు. అంతే, ఎవిడెన్స్ చూపించి వంశీ ఫార్మ్స్ ని క్లోజ్ చెయ్యు, అప్పులు కూడా నువ్వే తీర్చుకో క్లోజ్ చేసి. సో ఇట్లా ఏదో ఒకటి చెయ్యాలి. కానీ నా కష్టాలల్లా నేను కింద పడి మీద పడి, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ జీరో అయ్యి, పర్సనల్ లైఫ్ జీరో అయ్యి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని జీరో నుంచి మళ్ళీ ఏదో చేస్తున్నా. నేను నా కష్టాలు ఏమో నేను పడుతున్నా. నేను ఒక్కరిని చేస్తే కొనరేమో అని భయంకి ఆడపిల్లతో రీల్ చేపిస్తున్నా. వర్కాలిక్ పర్సన్ నేను, ఆల్కహాలిక్ కాదు. ఎప్పుడన్నా ఒకసారి తాగుతాం. అది నేను ఇప్పుడు చెప్తున్నా, వాడు ఏదో చెప్పిండు కనుక్కున్నాడు కాదు. నా ముందు ఇంటర్వ్యూలలో కూడా ఉన్నాయి. మన ఇంటర్వ్యూ నేను చెప్పలేదు, కోపం వస్తుంది, మందు తాగుతాం, అంత నార్మల్ పీపులే. లైఫ్ ఎక్కువ చూసినాం కాబట్టి వేరే లైఫ్ ఈజీ చేయడానికి ట్రై చేస్తాం అంతే. మీరు బయట జనాల్లో ఉంటారు కాబట్టి కూడా మేము మాటలు చెప్పేది. ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్పేది, ఎప్పుడన్నా లైఫ్ ని ఎఫెక్ట్ చేసే మాట ఒకటన్నా చెప్పినా, ఒక మంచి కథ, ఒక మంచి విషయం, ఒక డిమోటివేటెడ్ పర్సన్ ని ఒక మోటివేట్ చేయడం, లేకపోతే ఇన్స్పైర్ చేయడం, ఏదైనా సాధించాలి, అది తప్ప ఏదో
చిల్లర వీడియోలు అయితే చేయలే కదా నేను. చిల్లర అంటే ఎంటర్టైన్మెంట్ కూడా నేను కూడా అంతే కదా, మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా. ఒక కిరాణా షాప్ లో అమ్మేది నేను ఆర్గానిక్ స్టోర్ అని పెట్టుకొని కిరాణా షాప్ లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే నేను చిన్న చిత్కాగానే బతుకుతున్నా. వీళ్ళందరికీ జెలస్, వీనికి దగ్గర పక్కన అమ్మాయి ఉంటది, వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో, ఏమైపోతుందో, రేట్లు డబల్ పెట్టిండా, వీడు త్రిబుల్ పెట్టిండా, ఇదంతా బయట నుంచి చూసి అనుకుంటున్నారు. కానీ నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అంటున్నా నేను. మీరు అప్పుడప్పుడు లైక్ దీని గురించి ఒక టాపిక్, ఊరు వేరే చోట్లకు వెళ్ళి, లైక్ మొన్న మహాబలేశ్వర్ వెళ్ళి దానికి వెళ్తారు, లేకపోతే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏ ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అన్నారు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు, ఎందుకు వీడియో చేస్తారు? చెప్తా. ఫస్ట్ 2 స్టోర్లు ఉన్నాయి కదా, ఈ స్టోర్ ఆ స్టోర్ లో చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు, చూడరు. మేము టెంపుల్స్ లో చేస్తున్నాం, మహాబలేశ్వర్ లాంటి ప్లేస్ లో ఇట్లా వచ్చినాము, కాంప్లికేటెడ్ ఉంది అని ఒక టూరిజం లాంటి వీడియో చూపిస్తున్నాం. దాంతో పాటు అక్కడ స్ట్రాబెరీస్ దొరుకుతాయి, సీజన్ కాదంట, ఇది సీజన్ అంట అని ఒక నాలెడ్జ్ ఇస్తున్నాం. అన్ని టైప్స్ అన్ని జోనర్స్ ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేస్తున్నాం. సో 100 వీడియోలు వస్తే 100 డిఫరెంట్ ఉండాలనేది మా ప్లాన్. కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా వీడు ఒక్కడే రోజు, ఇప్పుడు అంతెందుకు, ఇంట్లో గ్రీన్ మ్యాట్ ఉంది, స్టూడియో ఉంది, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ లో చేసుకోవచ్చు కదా వీడు రోజు పెట్టి ఊటి చేసుకొని చేయొచ్చు కదా. అంటే ప్రోడక్ట్ కదా అమ్మేది. కానీ ఎందుకంత దూరం ట్రావెల్ చేస్తుండు, ఎందుకు తిరుగుతుండు, ఏంటంటే ఒక క్యూరియాసిటీ పెంచడానికే. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ అనేది ఏమి, అది నెస్లేనో, బ్రిటానియానో, లేకపోతే హీరో హోండానో కాదు కదా, లేకపోతే టాటా కాదు కదా, అది ఇప్పుడు అంబానీ రిలయన్స్ కాదు. అది వంశీ ఫార్మ్స్ అనేది నిన్న కాక మొన్న పుట్టింది. నేను 2 రోజులు వీడియో చేయకుండా ఫస్ట్ ఒక పిల్ల పుట్టి, వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? అన్ని సైడ్ నుంచి చుట్టుముట్టిండ్రు, వాళ్ళు కామెంట్స్ పెట్టేటోళ్ళు, ట్రోలర్స్. వాడు సూర్య అంట, వాడు నా మీదనే బతుకుతున్నాడు. సరే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద బతకొచ్చా? వాడిని ఏం చేయలేకపోవచ్చు, లేదా వాడే ఓన్ కంటెంట్ చేస్తేనేమో. వాళ్ళ అమ్మ ఉంటది, నాన్న ఉంటాడు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఇండియాలో ఉంటది. సో వాడు కెనడాలో ఉన్నాడేమో, వాడిని రప్పియాలంటే 2 నిమిషాల పని నాకుంటే కాంటాక్ట్స్ కి దానికి. కానీ చేస్తలేము, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ తోని వీడియో చేయొచ్చు కదా. ఈమె ఇట్లా, ఈయనొకడు, వాళ్ళ డాడీ ఇట్లా, వాళ్ళ పిల్లం ఇట్లా. అర్పిత మీద కూడా పేరు మార్చి చేస్తున్నారు. నాతో వచ్చిన బ్రాండ్ అంబాసిడర్ అవసరమా? పేర్లు ఇట్లా మార్చుకుంటా, జోక్ మాకరీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నేను క్లాస్ లో సెటర్ వేస్తేనే తీసుకోం, మేము తిరిగి ఇచ్చేస్తాం, టీసీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు. అట్లాంటిది జోక్ వేస్తున్నాడేమో అని డౌట్ వస్తే రియాక్ట్ అయ్యే మేము, మా పైన జోకులు వేస్తుంటే ఎట్లా వదిలేస్తాం అనుకుంటున్నారు అనేది అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నార్మల్ గా అంటే డిఫమేషన్ వేస్తాం, వాళ్ళతో క్షమాపణ చెప్పించుకుంటాం. నాగార్జున వదిలిపెట్టలేదు కదా ఎవరిని. అట్లా నాగార్జున కూడా ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేసుకొని అదొక బూత్ ఫామ్ నాగార్జున నడిపేది అంటే రియాక్ట్ అవుతాడు కదా. నేను కూడా అవుతా, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, మంచిగానే బతకాలని ఉంటది కదా. సో ఎవడో వచ్చి ఏదో అన్నంత రియాక్షన్ లైఫ్ లో బతికితే రెస్పెక్ట్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా, ఒక హోదాతో, హుందాతనంతో, హోదా కోసం, పరువు కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక బూత్ ఇల్లు ప్రోతలో నడుపుతారు రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తే డౌట్ క్రియేట్ అవుతుంది. చెప్పనేను మరి వాళ్ళు నడుపుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కు ఉంటది, రాజేష్ ఫేమ్ లేదు ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీలో. లేకపోతే రాజేష్ బయట తిరుగుతైతే చూసినావని ఇది అని అంటారు కదా, లేదా జైలుకి పోయి వస్తాడా? ఇట్లా అన్నాడు వంశీ, మీ సారే కదా నిజమేనా అని అడుగుతారు కదా. మరి ఆ డౌట్లు క్రియేట్ చేయడం ఏంది? ఎవిడెన్స్ నుండి, ప్రూఫ్ నుండి నన్ను లోపలేపిస్తే వేరు. కానీ ఇదంతా ఏం చేస్తుండ్రు అని మీడియా ముందుకు ఇప్పుడు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ బయటకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా? ఆయనకి కాంటాక్ట్ ఉంది, కాంటాక్ట్ ఏమని కావాలి? లైఫ్ లో నేను ఏంటి ఏం కావాలి? అవసరమే లేదు కదా, వేరే వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒకసారి చెప్పి చూద్దాం. రాజేష్ కి, భరత్ కి, కెనడాలో సూర్యానా బూర్యానో ఎవరు ఉన్నారు. ఇప్పుడు సూర్య పేరుని మార్చాలా నేను? తట్టుకుంటాడా? ఎస్యూని అట్లే ఉంచుతా, మధ్యలో ఏమన్నా డబుల్ లెటర్స్ పెట్టి తర్వాత అవి పెడతా, ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా అంటున్నాను. అంటే ఏంది ఇప్పుడు ఈ పేర్లు మారుస్తావా నువ్వు? ఎక్కిరిస్తావా నువ్వు? ఎక్కిరిస్తే చిన్న పిల్లలు ఏ అని ఎక్కిరిస్తే వచ్చి కొడతారు. అవును, ఎక్కిరిస్తున్నాడు అంటే కెనడాలో ఉంటే ఎక్కిరిస్తాడా? అంటే ఒక ఉద్యమం లాగా ఎట్లా చేస్తారని. సరే శివ వీడియోస్, మా అన్న వీడియోస్ నేను తీసుకొని రోజు ఒకటి మోకరీ చేయాలా, రోజు ఒకటి చేయాలన్నా? మాట్లాడుకునే స్టైల్ ఇంటర్వ్యూవర్స్ రాజేష్ కూడా. ఇప్పుడు సూర్య అయితే
చాలా చిల్లర చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడో, ఒక సిరీస్ 10-12 వీడియోస్. మేము క్రికెట్ టీమ్ ని, వంశీ ఫార్మ్స్ క్రికెట్ టీం స్టార్ట్ చేసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటే, ఇది మా టీము, దాంట్లో ఏమన్నా బూత్ ఉందా, వల్గర్ ఉందా, మా 11 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే వాడు వచ్చి క్రికెట్ టీము, ఇగో ఉప్పల్ బాలు మా టీంలు ఉన్నారు, ఇగో ఎవరెవరో పేర్లు వాళ్ళ ఫోటో చూపించి ఇది మా టీం అని జోకులు చేస్తున్నాడు దాంతో. అంటే ఏంది ఇది? కెనడాలో ఉంటే తప్పించుకోవచ్చు. కెనడాలో ఉంటాడు పోనీ, ఇప్పుడు తనకు ఒక భార్య ఉంది, ఒక కుక్కని పెంచుకుంటున్నాడు, ఒక ఉద్యోగం చేస్తున్నాడు అంట, కెనడాలో ఉన్నాడు పోనీ. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉండరా? వాళ్ళ భార్యకు అమ్మ నాన్న ఉండరా? వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? లేదు, కెనడాలోనే ఉన్నాడు. నేను ఇండియాలో ఉన్నా. నేను నా పని పట్టుకొని నేను చేస్తే, ఇప్పుడు అతనికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా, అతను 25K ఉన్నారు, నాకు 670K ఉన్నారు. నాకు 6 లక్షలకు ప్లస్ నాకు యూట్యూబ్ లా, ఫేస్బుక్ లా, నాకు ప్రతి దగ్గర 1 మిలియన్ దగ్గర ఉన్నారు. ప్లస్ ఫాలో కాని వాళ్ళు ఉన్నారు. నా గురించి తెలిసి నేను ఏం చేస్తాను, నా సబ్జెక్ట్, నా ఇన్కమ్, నా పలుకుబడి అంటే ఎవరినైనా ఒక 1 డేలో రీచ్ అయ్యేంత అవసరం పడలే. అంతే, నాకు ఈ రోజు వరకు నేను మంచిగా ఉన్నా కాబట్టి అవసరం పడలే. ఎక్కడికి పోయినా అభిమానంగా పలకరించి. ఇప్పుడు శంషాబాద్ లో మనం మ్యాచ్ ఆడినాం. మ్యాచ్ ఆడితే అక్కడ ఎప్పుడు అనుకున్నాం, మన టిఆర్ఎస్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ కాకుండా శంషాబాద్ లో మ్యాచ్ ఆడుతున్నాం నైట్. అయితే శంషాబాద్ నుంచి ఇవి వెహికల్స్ కేసీఆర్ కేటీఆర్ ఎవరో పోతున్నారంట. అక్కడ రోడ్ రిపేర్ ఉంటే రోడ్లనే పార్క్ చేసుకున్నాం. ఎన్ని వెహికల్స్ అంటే 22 మంది కదా, మేము 11 మంది, వాళ్ళు 11, ఒక 7-8 వెహికల్స్ రోడ్ మీద ఉంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది, ఒక 7-8 మంది వచ్చి ఫస్ట్ ఆ వెహికల్స్ తీయాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయింది అప్పుడే, నైట్ మ్యాచ్. ఫస్ట్ ఎవరెవరు వెహికల్స్ తీయాలి, అది 1/2 కిలోమీటర్ పైన ఉంది. మేము ప్యాడ్లు వేసుకున్నాం, మాకు కిట్లు ఉంటాయి. ఫస్ట్ వెహికల్స్ తీసి ఆడ 1 కిలోమీటర్ అవతల పార్క్ చేయాలి. ఇక్కడ సీఎం పోతాడు, ఫస్ట్ వెహికల్స్ తీసేయాలి అని మొత్తం సీరియస్ గా ఆర్గనైజర్స్ అందరు వచ్చి, నేను హెల్మెట్ పెట్టుకొని నేను హెల్మెట్ తీసి, సార్ ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఆయన గుర్తుపెట్టిండు, సిఐ ఆయన గుర్తుపెట్టి, సార్ కృష్ణ చైతన్య రెడ్డి గారు మీరా, రే చాలా హ్యాపీగా ఉందని ఒక సెల్ఫీ దిగి, ఆయన ఎంతసేపు ఉంటుంది మ్యాచ్ అని అడిగి, 3 hours ఉంటుంది సార్ అంటే, ఓకే 11 లోపు అయితే అయిపోతుంది కదంటే, 11 o'clock లోపు అయిపోతుంది 100%, అంటే అయిపోతాను వెంటనే వచ్చి తీసేయండి అని పోతానే. వాళ్ళు అడుగుతున్నారు నాకు, వేరే క్రికెటర్స్ ఆపోజిట్ టీం, మీరు ఐపీఎస్ఆ, మీరు కలెక్టరా, మీరు ఏం సార్ మీరు, అట్లా అంత రుబాబుగా వచ్చిన పోలీస్ వాళ్ళే వెనక వెళ్ళిపోయాడు. అంటే నేను చేసిన కంటెంట్ కో ఏమో నాకు అది ఉంది, ఏమో ఉంది. ఇప్పుడు ఒకరు వచ్చి ఇష్టం వచ్చినట్టు అంటే, ఇది మా అమ్మ నాన్నకు కూడా గర్వంగా ఉండదు కదా. ఇప్పుడు నేను ఏం చేయలే, ఒక పిల్లని లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా, తను నన్ను ప్రేమించింది, నేను తనని ప్రేమించిన, మ్యూచువల్ గా డివర్స్ తీసుకుంటే, నువ్వు అమ్మాయిని మోసం చేసేసినావు, వేరే అమ్మాయి వచ్చింది అంటే, మా అమ్మ నాన్నకు కూడా ఎవరన్నా పక్కింటోళ్ళ వాళ్ళు ఒక అమ్మాయిని మోసం చేసిండా మీ కొడుకు అంటే, మోసం కాదు కదా అది. అంటే తనే డివర్స్ ప్రపోజల్ పెట్టినప్పుడు మోసం ఎట్లయితది? సో అది కాదు. అండ్ దాంతో పాటు ఆర్గానిక్ అమ్మడంటే కదా మీ కొడుకు, డూప్లికేట్ అవి ప్రోడక్ట్స్ అంటే, మా అమ్మ నాన్నకి ఎట్లుంటది అంటే, నేను చేసేవన్నీ మంచి పనులు, నాకు లవ్ వద్దు, టైం వేస్ట్, పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నా, నా రాత వల్ల అది డివర్స్ అయింది. ఆర్గానిక్ అమ్ముదాము అని అంత అమ్ముతుంటే వీళ్ళు వచ్చి డౌట్లు క్రియేట్ చేస్తున్నారు, బూత్ ఫామ్ అంటున్నారు, అమ్మాయిల ఫామ్ అంటున్నారు. సో నేను వాళ్ళు అంటున్నారు కదా అని ఒక ఆడపిల్లని తీసుకోకుండా నేను ఒక్కనే చేసుకోవాలా, లేదా ఒక మగ పిల్లని తీసుకోవాలా, లేదా తప్పు చేస్తలేను అని తెలిసి వాళ్ళు షాంపూ ప్రమోట్ చేస్తారు, వాళ్ళు హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు. నేను అన్నట్టు ఫ్రేమ్ కూడా ప్రతిదీ నాదే వస్తే ఆపరు, వాళ్ళు ఉంటే ఆపుతారు, వ్యూస్ వస్తాయి, సేల్స్ వస్తాయి అని కంపెనీ కోసం చేస్తున్నా గానీ, వీళ్ళు ఇట్లా బూత్ ఫామ్ అనడము చాలా ఇంపాక్ట్ నా పైన ఎంత క్రియేట్ చేస్తుందో పక్కన పెడితే, నేను స్ట్రాంగ్ అయినా కొంచెం, మా మమ్మీ కళ్ళన్నీ ఎర్రగా అయినాయి, నిద్రపోతలేదు, టెన్షన్ పడుతుంది, తెలుస్తుంది మాకు. అంటే వాళ్ళకి మేము సోషల్ మీడియాలో ఉన్నాం, వాళ్ళు లేరు కదా. అరే ఒక ఫ్యామిలీకి ఒక బిజినెస్, ఒక జీవనోపాధి ఉన్నప్పుడు నువ్వు జీవనోపాధి పోని, డబ్బులు పక్కన పెట్టు, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి? నీకు ప్రూఫ్ ఉంటే చేయి అంటున్నా. ఇప్పుడు ప్రూఫ్ ఉండి వీళ్ళు ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేసిండ్రు, లేకపోతే వీళ్ళు ఇంతమందిని మోసం చేసిండ్రు, వీళ్ళు స్కామ్స్టర్స్, వీళ్ళు స్కామ్ చేస్తున్నారు, వీళ్ళు, అరే నువ్వు తీసుకో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, నువ్వు తీసుకో రా, మేము మోసం చేసినట్టు ప్రూవ్ చేసేసి లైఫ్ లాంగ్ జైలు వేసేసాయి, తప్పు చేసిన ఊరి తీసేసాయి, చంపేసి ఎన్కౌంటర్. అరే నీ ఏంది, ఏమొస్తుంది మాట్లాడతారా, ఏమొస్తుంది? ఇంతవరకు రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మేము లేదే
మీరు లేరు. అవును, ఈ రేట్లు ఇంత ఉన్నాయి, ఇది ఇట్లా ఎంత ఉన్నాయి, వీటి గురించి చేస్తున్నాడు, వీళ్ళ మీద మీరే పంపించారా, మీరే ఓకే ఇచ్చారా, పర్మిషన్ ఇచ్చారా? అడిగిండ్రు నాకు, సరే చేసుకొని అన్నా నేను, ఎందుకంటే వాళ్ళు చేసుకోవద్దు అంటే దాంట్లో మిస్టేక్ ఉంటుంది చేసుకుంటున్నారు అంటే చేసుకొని ఏమని చేసుకో, దాంట్లో ఏమి అంత పాజిటివ్ ఉంది కదా, ఏమన్నా చేసుకోని అన్నట్టు నాకు అనిపించింది. నేను చూడలేదు ఆ వీడియో, చేసుకోమని నేను చూసాను. ఆర్టీవీ అనుకుంటది. బ్రో ఇంకోటి, మీరు ఇచ్చే మోటివేషన్స్ లైక్ ఇవి కూడా రన్ చేస్తారు, మీరు మోటివేషన్ ఇచ్చేది మీరే పాటించరు. అవును, అదంతే. నాకు అదే అర్థమైతే లేదు. ఇప్పుడు వీళ్ళు మోటివేషన్ ఇస్తారు, పాటించరు. పాటించండి, చూపి నాకు ఏం పాటించలేదు చెప్పు. ఒక్కటి అయిపోవాలి లైఫ్ లో అని చెప్పి అయిపోయినా కదా, మరి అది కూడా మీకు ఫీల్ అయితే నేను ఇంకా తలపేసుకొని పెళ్లి చేసుకోక ముందు, డైవర్స్ కాక ముందు కూడా వీడు ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే సూసైడ్లు చేసుకోకండి, డిప్రెస్ కాకండి, మూవ్ ఆన్ అయిపోండి, లైఫ్ లో ఎన్నో ఉంటాయి, కెరీర్ మీద ఫోకస్ చేయండి, లేదా అమ్మాయి ఉంటదేమో తనతో ట్రావెల్ చేయండి అని చెప్పిండు. ఏది పాటించలేదు నేను. మన హర్షినికి డైవర్స్ పెళ్ళెంత పవిత్రమో డైవర్స్ అంత పవిత్రం అన్నా నేను. దాన్ని ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేసిండ్రు. నేనేమన్నా, ఇద్దరు మనుషులు ఇష్టపడి కలిసి ఉండడం ఎంత రెస్పెక్ట్ చేస్తామో, ఇద్దరు మనుషులకు ఇష్టం లేకుండా విడిపోతే కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి మనము. హ్యూమన్ బీయింగ్స్ కలిసి ఇష్టం లేకుండా కలిసే ఉండాలని బలవంత పెట్టడం కాదు. డైవర్స్ అనేది కూడా పెళ్ళంత పవిత్రమే అన్న. ఏది పాటించలే మరి. అది వంశీ విడిపోక ముందే చెప్పిన నేను ఒక ఇంటర్వ్యూలో. ఆయన చేసిన ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఒకరు నచ్చకపోతే డివోర్స్ తీసుకోవాలి, అనుభవించి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లా భార్య చీట్ చేస్తుంటది, అక్రమ సంబంధం పెట్టుకుంటది, భర్తకు తెలుస్తుంది. ఇది పర్సనల్ లైఫ్ కి రిలేట్ చేయకండి, నేను ఊహించుకొని చెప్తున్నా. భర్త ఉంటాడు, భార్యకు అక్రమ సంబంధం ఉంటది, ఎవరితోనో తిరుగుతుంటది, అది భర్తకు తెలుస్తుంది, నరకం అనుభవిస్తాడు. ఆయన రిక్వెస్ట్ చేస్తాడు, నన్నే ప్రేమించు, నాతో ఉండి, అంటే నాకు నువ్వు నచ్చుతలేవు, లేకపోతే నాకు ఆడు ముందే ప్రిఫర్ ఉండే అని చెప్తాను. నాకు వద్దు నువ్వు అని ఇతను వెళ్ళిపోయి తన లైఫ్ చూసుకుంటాడు, తప్పేముంది? అయితే కలిసి ఉండాలా? అంటే డైవర్స్ అనేది అది దరిద్రమా? అరే ఎవరు ఎట్లా ఏ టైంకి మారుతారో తెలియదు. లంచాలు తీసుకొని సంపాదించాల్సిన అవసరం లేదు, దొంగతనాలు దోపిడీలు అవసరం లేదు, నిజాయితీ కూడా సంపాదించవచ్చు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముకొని కూడా చెయ్యొచ్చు అని నేను ప్రూవ్ చేస్తుంటే, నీది కల్తీ కంపెనీ నుండి తెప్పిస్తున్నావు అంటే అవన్నీ సర్టిఫైడ్ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు దాని వెనకాల, ఫార్మర్స్ నుంచి కూడా తీసుకున్నారు. రాజేష్ అనేది ఆయన వచ్చి